పొందినట్లు మాతో మాట్లాడమని యేసునామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఓ దేవునికి మహిమా లేవనెత్తెను, నన్ను లేవనెత్తెను యేసు. తన చేయి చాచి నన్ను రక్షించెను. ఓ దేవునికే మహిమా. యేసుని ప్రేమింతును, ఎక్కువగా ప్రేమింతును. నేనద్దారియొడ్డున చేరునప్పుడు ఎక్కువగా స్తుతింతును. నేనద్దారియొడ్డు చేరునప్పుడు ఎక్కువగా స్తుతింతును. మనం చదువుకున్న లేఖన భాగంలో మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయను. ఎలా అనగా తన శరీరేచ్ఛను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షయమవును పంట కోయను. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్యజీవమును పంట కోయను. ఈ 2023వ సంవత్సరంలో చివరి గడియల్లో ఉన్నాం మనం. సంవత్సరం అంతట్లోనూ నేను దేవునికి సమీపంగా ఉన్నాను. దేవునిని కానీ దేవుని యొక్క మందిరాన్ని కానీ దేవుని సమయాలు కానీ నేను నిర్లక్ష్య పెట్టలేదు అని చెప్పువారు ఆత్మానుసారంగా విత్తువారు. ఆత్మను బట్టి విత్తువారంటే వారు నా ప్రభుకి నేను దూరంగా లేను అని ఎవరు చెప్పగలరో అట్లాంటి వారు దేవుడిచ్చే బహుమానం పొందుతాం మనం. దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవాతి దేవుడు, ప్రభుల ప్రభు వెళుతూ నేను త్వరగా వస్తానన్నారు ఆయన. అందుకే ప్రకటన గ్రంథంలో 22వ అధ్యాయంలో 12వ వచనంలో ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. కాబట్టి ఈజ్ కమింగ్ అగైన్. ఈ కేమ్ వన్స్. ఆయన ఒకసారి వచ్చినారు, ఆయన మరలా రానే అన్నాడు. నువ్వు పనికి వెళితే, మనం పనికి వెళితే సాయంకాలము ఆ జీతం చూస్తాం మనం, జీతం కొరకు. లేక వారం రోజులకో 15 రోజులకో నెలాళ్ళకో మనం కనిపెడతాం. యేసు ప్రభుని ఎరిగిన తదుపరి, నమ్మిన తదుపరి ఒకవేళ లోకంలో ఉంటే వాళ్ళకి తీర్పు ఇప్పటికే తీర్చబడి ఉంది. లోకస్తులకి చూడండి, ఆ మాట ఎక్కడుంది? యోహాను సువార్తలో 19వ అధ్యాయంలో, 19 కాదేమో 3వ అధ్యాయం, 3వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో 18వ వచనం. They are already judged in the sight of the Lord. దేవుడు వారికి తీర్పు తీర్చేశాడు. 2 గుంపులు ఉన్నాయి భూమి మీద. ఒకటి దేవుని నమ్మిన వారి గుంపు, రెండవ గుంపు ఆయన నామందు విశ్వాసం ఉంచని గుంపు. ఎక్కడున్నారు వీళ్ళు?
ఎక్కడున్నారు? మనతోనే ఉన్నారు. కాబట్టి వాళ్ళకి తీర్పు తీర్చబడింది. ఏమని తీర్పు? వాళ్ళు నిత్య నాశనానికే, నిత్యాగ్నిగుండానికే వాళ్ళు పాత్రులు. మన పిల్లలైనా, భర్త అయినా, భార్య అయినా, అటువారు ఎవరైనా కానీ, మనకి ఎంతటి ప్రియమైన వాళ్ళైనా కానీ, ఇద్దరు మంచం మీద ఉంటారు. ఒకరు ఒక దినాన కొనుపోబడతారు, మరొకరు విడిచిపెడతారు. ఇద్దరు పొలంలో ఉంటారు, ఒకరు కొనుపోబడతారు, మరొకరు ఇద్దరు తిరగలి విసురుతారంట. తిరగలంటే మీకు తెలుసండి ఇక్కడ ఉన్న వాళ్ళకి. కాబట్టి అందులో ఒకతే, అంటే ఒక స్త్రీలు సాధారణంగా తిరగలి విసురుతారు. ప్రియుడా, అదంతా అది జరగబోయేది. అందుకే ఆ విషయాలు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు ప్రభువైన దేవుడు. తీర్పు తీర్చకుండా ఉన్న మనకి, వాళ్ళు తీర్పు తీర్చబడి వేరు చేయబడ్డారు. మనం దేవుని పిల్లలే లెక్కించబడుతున్నాం. వారితో దేవుడు మాట్లాడుతున్నాడు. గలతీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మనుషుడు ఏమి విత్తునో ఆ పంటని. దేవుని బట్టి ఏమైనా మనం కార్యక్రమాలు చేస్తున్నామా? దేవుని కొరకు ఏమైనా చేసినావా? 365 రోజులు కదా ఇప్పటికీ. ఆల్రెడీ కంప్లీటెడ్. ఏదో కొన్ని గడియలు మిగిలి ఉన్నాయి. మొన్ననే ఈ సంవత్సరంలో కొద్దిమంది యేసు నా రక్షకుడు అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. 10, 20, 30, 50 సంవత్సరాల క్రితం కూడా ఆయన రక్షకుడు అని చెప్పినాడు. ఏమైనా నీవు చేసావా? ప్రభు కొరకు ఏం చేస్తావు? ఎంత దూరం నడిచావు? ఆయన ఎంత నడిచాడు? ఎంతగా శ్రమించాడు? ఏం చేశాడు మన ప్రభు మన కొరకు? చెప్పలేనంత ఎంతో చేశాడు. ప్రాణము పెట్టునంతగా ఆయన నీ కొరకు చేస్తే నువ్వెంత చేస్తున్నావు? డబ్బాలు కొట్టుకుంటున్నావు, దేవుని బిడ్డనని, రక్షింపబడిన దాలను వాడననుకుంటున్నావు. బహుశా దశమ భాగం ఇస్తున్నావా? అది నీది కాదే. దశమ భాగం ఏ మనుషుడిది కాదు, ఏ మనుషుడిది కాదు. అతడు అతిశేస్తాకి చేత్తో ఇచ్చేటప్పుడు దేవుని దాసునికి కానీ ఆ యొక్క దేవుని కానుకలు పెట్టెలో కానీ వేసేటప్పుడు ఏ మనుషుడు అతిశయించడానికి వెళ్ళలేదు. అది దేవుని భాగం. అది యెహోవా సొమ్ము అని దాని మీద రాయబడి ఉంది. మరి ఇంకేంటి నువ్వు చేసింది? అక్కడ కూడా మనం అంతగా దేవుడు మెచ్చుకునే రీతిగా మన బ్రతుకులు ఉండవు అనుకోండి, అది వేరే సంగతి. ఇంకేం చేశాను? మనం ఏం చేశాం? మోసపోకుడు దేవుడు. మనం ఏం విత్తుతున్నాం అనగా మనమే ఎలాగో నువ్వు ప్రయాసపడుతున్నావు. దేవుని కొరకు ఏమైనా చేస్తున్నావు? అనుదినము చేస్తున్నామా? లేక వారానికి ఒకసారైనా? ప్రియ సహోదరి, ఈ రీతిగా నిన్ను నన్ను ఆయన క్రీస్తు యొక్క న్యాయపీఠం ముందు నిలబడినప్పుడు వాని క్రియలకు ప్రతిఫలము అని రాయబడి ఉంది. కాబట్టి ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్యజీవమును. ఇది నాలో 1-2 మనం చూస్తాం. మీరు కూడా వినుంటారు, నేను విన్నాను. 1,50,00,000 పెట్టి వీళ్ళు ఇల్లు కడతారు. మన ప్రక్కనున్న ఇక్కడే మందిరానికి సరిహద్దు. ఆయన అక్కడ లోకరీతిగా అయితే ఇక్కడ ఇల్లు కట్టకూడదు. ఆయన ఇక్కడ మందిరం ఉందంటే ఎవరు రారు దగ్గరికి. కానీ మంచి హృదయంతో, అది పేరు సత్యనారాయణ, కొన్ని 100 కోట్లు ఉండొచ్చు ఆయనకి. 1,50,00,000 పైన ఇల్లు సామాన్యంగా కనిపిస్తుంది. అది 1,50,00,000 స్థలం కాకుండా పెడతారేమో. ఒకవేళ మనలో ఎవరైనా, మన తాలూకే ఎవరైనా అట్లాంటి ఇల్లు కట్టాడు అనుకోండి, అది క్షయమైపోయింది. భూమి మీద నిత్యము కూడా మన జీవితాలు అంతంత మాత్రమే. మన బంధువులు కూడా అలాంటి వాళ్ళు ఉన్నారు, లేకపోతే నాకు తెలుసు. అవి లయమైపోయేవి, నిత్యం ఉండేవి కాదు. భవంతులు, ఆస్తులు, అంతస్తులు,
అయితే మరేంటి, నిత్యం ఉండేవి మరికొన్ని ఉన్నాయి. దేవుని కొరకు మనం ఏదైతే చేసినామో అవి నిత్యమును నిలిచి ఉంటాయి. దేవుడు అవును, దేవుడు అంటాడు ఆ రోజున, ఒక రోజు అంటాడు, ఒక చోట రాయబడి ఉంది కదా, వెళ్ళక్కర్లేదు కానీ 19వ అధ్యాయం 5వ వచనం, లోకాసు వార్తలు, బడా మంచి నమ్మకమైన దాసుడా, నమ్మకంగా ఉన్నావు ఈ విషయంలో, ఈ కొంచెంలో నువ్వు నమ్మకం ఉన్నావు అని చెప్పి ఒక రోజు రానే ఉంది. ప్రభు కొరకు నడుస్తున్నాము మనం. పిల్లల్ని ఆడుకోనివ్వండి. పిల్లలు ఇంకా చూసి మీరు టైం చేసుకోవద్దు, ఆడుకోనివ్వండి. వాళ్ళని ఆడు తప్పదు. ఇంకా ఆ ముచ్చట వాక్యం లేనప్పుడు మనం ముచ్చటగా ఉండొచ్చు. కాబట్టి మనం ప్రభు కొరకు చేసే దానిని బట్టి మనకు నిత్యజీవం మాత్రమే కాదు, మనం యుగయుగాలు ఆయనతో ఉండటం మాత్రమే కాదు, ఆయన మనకు తిరిగి బహుమానం ఇస్తాడు అని రాయబడి ఉంది. కాబట్టి నీవు నేను అలా నడుచుకుంటున్నామా, లేదు అలవాటుగా ఆచారంగా దేవుని మందిరానికి వస్తున్నామా? కాబట్టి మనం పరీక్షించుకోవాలా. మన ముందు నడిచిన వారు కొందరు యోగ్యులు ఉన్నారు, మరికొందరు అయోగ్యులు ఉన్నారు. కొన్ని దృష్టాంతాలు, 1-2 దృష్టాంతాలు చూసుకుని మనం ముగించుకుందాం, బలలోకి వెళదాం. సామెతల గ్రంథము 22వ అధ్యాయం, సామెతలు 22వ అధ్యాయం 8వ వచనం. చాలు, దోష్టమును విత్తువాడు, మనము విత్తనము గురించి మాట్లాడుకుంటున్నాం. మనుషుడు ఏం విత్తునో మనం విత్తనము, మనం అనుదినము కూడా ఇట్లాంటి ప్రభు కొరకు ఏదైనా చేసే వ్యక్తులుగా ఉండాలని లేఖనాలు జ్ఞాపకం చేస్తున్నాయి. ఇక్కడ దౌష్టం అంటే పైకి ఒకలాగా ఉంటారు వాళ్ళు, లోపల మరో రీతిగా ఉంటారన్నమాట. దౌష్టం అంటే అది డిప్లొమసీ. వ్యక్తులు మనం మెప్పించవచ్చు, వ్యక్తుల్ని మనం సంతోషపెట్టవచ్చు ఆయా రీతులుగా. కానీ మన జీవితాలు కనుక దేవునికి అంగీకారంగా సంతోషదాయకంగా లేకపోతే మనం దౌష్ట్యంగా ఉన్నట్టు. ఇక్కడ మనుషులే కొంతమందిని మనం మెప్పించవచ్చు, లేదు వారిని సంతోషపెట్టచ్చు, ఆహా ఓహో బలా అని చెప్పవచ్చు. కానీ దేవుడు నిన్ను గూర్చి సంతోషించేవాడుగా ఉంటాడా అనేదానికి రాజుల గ్రంథంలో మన జీవితాలు ఎలాగున్నాయి. రాజుల గ్రంథంలో, రాజులు మొదటి గ్రంథం 21వ అధ్యాయం. ఇక్కడ ఒక రాజు గురించి చూస్తాం, చదవండి మొదటి నుంచి. చాలు, ఇక్కడ ఒక రాజు సామాన్యుడైన ఒక వ్యక్తితో మాట్లాడుతున్నాడు. రాజు పేరేంటి? ఇశ్రాయేలు యొక్క రాజు. సామాన్యుడు ఎవరు? నాబోతు అనే వ్యక్తి. ఈ గొప్ప వ్యక్తి రాజు యొక్క ఆస్తి పొలము ప్రక్కన ఇతనికి కొద్దిపాటిది ఏదో ఒక స్థలం ఉంది, భూమి ఉంది. ఆ భూమిని నాకు కావాలని కోరినాడు. ప్రతిగా దానికంటే మంచి ద్రాక్ష తోట నీకు ఇచ్చేదను. కానీ ఆ వ్యక్తి, నా పిత్రార్జితమును నీకు ఇయ్యను, యెజ్రెయేలుడైన నాబోతు తనతో చెప్పిన దానిని బట్టి అహాబు మూతి ముడుచుకుని వాడే కోపంతో నన్ను నగరకు పోయాడు. ఒకవేళ ఇచ్చిపుచ్చుకునేటప్పుడు ఎదుటి వ్యక్తులకి అంగీకారంగా మన యొక్క సంభాషణ ఉండి ఉంటే ఒకవేళ దేవుడు సంతోషిస్తాడు. లేదు బలవంతంగా వాళ్ళ మీద ఏదైనా మనం రుద్దితే దేవుడు ఎట్లాంటి తీర్పు తీరుస్తాడో తెలుసా? మనము ఈ మనుషుడు
ఈ రాజుగా ఉన్నవాడు సామాన్యుడైన ఆ వ్యక్తి పట్ల ప్రవర్తించిన తీరు ఎట్లా ఉందంటే, తన భార్య వచ్చి తన పక్షాన్ని వ్యాజ్యమాడినట్టు చూస్తున్నాం. 10వ వచనం. నీవు దేవుని రాజును దూషించుకుని అతని మీద సాక్ష్యం పలుకుటకు పనికి వాళ్ళ ఇద్దరు మనుషులను సిద్ధపరచుకుని తీర్పైన మీదట అతను బయటికి తీసుకొని పోయి రాళ్లతో చావగొట్టు. చాలు. చూసారండి, మన ఊర్లో ఎవరు లేరేమో ఎట్లాంటి వాడు, మన రాష్ట్రంలోనూ దేశంలో లేరేమో. ఒకవేళ అలాంటి బహిరంగంగా దౌర్భాగ్య స్థితి కలిగిన వ్యక్తులుగా మనం ఉండలేకపోవచ్చేమో, కానీ అట్లాంటి మనస్తత్వం ఒకవేళ మనలో కలిగి ఉన్నాయేమో, జాగ్రత్త పడదాం. పైకి భక్తిగా ఉన్నాను, దేవుని యొక్క శక్తిని ఆశ్రయించిన వ్యక్తులుగా ఉంటాయేమో. కాబట్టి ఈ వ్యక్తి విషయంలో ఎంతటి అన్యాయమైన చేయటానికి వాళ్ళు తెగించినట్టుగా మనం చూస్తున్నాం. దాని యొక్క ఫలితం ఏంటంటే 17వ వచనం. అప్పుడు యెహోవా వాక్కు తిష్బీయుడైన ఏలీయాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. నీవు లేచి సోమ్రోనులోనున్న ఇశ్రాయేలు రాజైన అహాబును ఎదుర్కొనుటకు బయలుదేరుము. అతడు నాబోతు యొక్క ద్రాక్ష తోటలో ఉన్నాడు. అతడు దానిని స్వాధీనపరచుకొనబోయెను. నీవు అతనిని చూచి ఇలాగ ప్రకటించుము. చాలు. ఇద్దరు మనుషులు కూడా భూమి మీద ఉన్నారు. ఎవరెవరు? నాబోతు, అహాబు. రాజు భూమి మీద ఉన్నాడు, తన సరిహద్దులో ఉన్న నాబోతు అనే మరొక సామాన్యుడైన వ్యక్తి కూడా భూమి మీద ఉన్నాడు. దేవుని యొక్క కనుదృష్టి లోకమంతయు సంచరిస్తుందండి. వెంటనే తీర్పు వచ్చింది. ఏలేతో దేవుడు మాట్లాడాడు. దేవుని ప్రతినిధులు సామాన్యుల పక్షాన, ఆయన భయభక్తులు కలిగిన వారి పక్షాన కూడా దేవుని యొక్క ప్రతినిధులు మనతో ఉంటారని మర్చిపోవద్దు. మన బలహీనులుగా ఉండవచ్చు, సామాన్యులుగా ఉండొచ్చు, దేవుడు మన పక్షాన ఉంటాడు. ఆయన యొక్క పిల్లలు కూడా, దాసులు కూడా మన పక్షాన ఉంటారు. ఎంత తీర్పు వచ్చిందో చూడండి. 20వ వచనం. అంతటా అహాబు ఏలీయాను చూసి, నా పగవాడా, నీ చేతిలో నేను చిత్తపడుతున్నా కానీ పలుకుదా? ఏలీయా ఇట్లనెను, యెహోవా దృష్టికి కీడు చేయుటకు నిన్ను నీవే అమ్ముకొని ఉన్నావు గనుక నా చేతిలో నీవు చిక్కితివి. అందుకు యెహోవా ఇలాగ సెలవిచ్చెను, నేను నీ మీదికి అపాయము రప్పించెదను, నీ సంతతి వారిని నాశనం చేతును. అల్పులేమి గనులేమి ఇశ్రాయేలు వారిలో అహాబు పక్షమును ఎవరనూ లేకుండా పురుషులనందరినీ నిర్మూలన చేతును. ఎంత ఒక్క మనుషుడు చేసిన కీడుకు ఇంటికి శాపం వచ్చింది. ఇంకెవరికి? వంశావళికి అంతటికి. 23 నుంచి. యెజబెలును గూర్చి యెహోవా సెలవిచ్చినదేమనగా, అబ్బా, చిన్న తలంపు, క్షణికమైన ఆవేశంతో తీసుకునే తీర్మానము, ఒక నిర్ణయము ఒక మనుషుని ఎలాగున కుటుంబం, ఆ వ్యక్తికి మాత్రమే కాదు కానీ తన కుటుంబం యావత్తును నాశనం అవటానికి యజ్రాయేలు ప్రాకారం వద్ద కుక్కలు యెజబెలును తినివేయును. పట్టణమందు చచ్చు అహాబు సంబంధికులు కుక్కలు తినివేయును. 25వ వచనం. తన భార్యను యెజ్రెయేలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేయ నన్ను తాను అమ్ముకొని అహాబు వంటివాడు ఎవడునూ లేడు. చాలు. కాబట్టి ఇలాగున మనము చేసే క్షణికమైన ఆలోచన లేక తీర్మానమును బట్టి, ప్రవర్తన విధమును బట్టి మనకి కీడు నష్టం రావచ్చు. కాబట్టి ప్రియులారా, ఈ సంవత్సరం అంతలో దేవుడు తన సన్నిధి మనతో ఉంచాడు. ఇక ముందు కూడా ఆయన కొరకు యోగ్యంగా మనం ఉండాలంటే మనం ఆత్మానుసారంగా మన జీవితము నడిపించుకునే విధముగా ఉండాలని లేఖనాలు జ్ఞాపకం చేస్తున్నాయి. 22వ అధ్యాయంలో, రాజులు మొదటి గ్రంథము 22వ అధ్యాయంలో 34వ వచనం నుండి. పిమ్మట అప్పుడు తను విల్లు తీసి గురిచోడకే విడవగా అది ఇశ్రాయేలు రాజుకు కవచపు కీలు మధ్య తగిలిన గనుక అతడు నాకు గాయమైనది, రథము త్రిప్పి సైన్యముల నుండి నన్ను అవతలకు తీసుకొని పొమ్మని తన సారథితో చెప్పాడు. నాడు యుద్ధము బలముగా జరుగుతున్నప్పుడు రాజును సిరియనుల ఎదుట అతని రథం మీద నిలువబెట్టి అస్తమయమందు అతను మరణమాయెను. తగిలిన గాయములో నుండి అతని రక్తం 37వ వచనం అండి. ఈ ప్రకారం రాజు మరణమై సోమరునకు కొనిపోబడి సోమ్రోనులో పాతిపెట్టబడెను. వేశ్యలు స్నానం చేయుచుండగా ఒకడు ఆ రథమును సోమ్రోను కొలనులో కడిగినప్పుడు యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున కుక్కలు వచ్చి అతని రక్తమును, అతని బంధువుల యొక్క రక్తమును, బంధువుల యొక్క మాంసమును, యెజబెలు యొక్క మాంసమును
ఈ మనుషుని యొక్క రక్తమును వేశ్యలు స్నానం చేసే ఆ యొక్క కొలంలో కుక్కలు సహితము. ఈ దారుణానికి కేవలము ఒకే ఒక ఆలోచన. ఒకవేళ మనల్ని కూడా అలాగనే మనలో పుట్టే ఆలోచనలు కీడుకును నష్టానికి కారణమవుతాయి. కాబట్టి మనము సంవత్సరాంతం వరకు ఆయన కృపను బట్టి కొనసాగినాము. ఇంకాను ఒకవేళ కానిది తలంపు ఏదైనా మనలో ఉంటే, ప్రభువా నన్ను క్షమించు, నన్ను కడుగు ప్రభువా. నేను అహాబు లాంటి వాడిగా, అహాబు తన యొక్క ఆలోచన బట్టి తన కుటుంబానికి కీడును తెచ్చిన వ్యక్తిగా మేము ఉండకుండా సహాయం చేయమని దేవునికి సమాధాన పడితే మనము ఇట్లాంటి నూతన పరిచయమైన బ్రతుకుతో ఎక్కడికి వెళ్తాం? మరొక నూతన సంవత్సరం అనే అది మరొక కిరీటం. కాబట్టి జాగ్రత్త పడదాం. అందుకని 22వ అధ్యాయం అనుకుంటా కదా, సామెతల గ్రంథం మనం చదువుకున్నాం. 22:8 వచనంలో దౌష్టవం విత్తువాడు మన తెలివితేట ఎంత అమోఘం అంటే, ఎవడు మనల్ని మనకంటే అతీతుడు ఎవడు లేడు. వీఆర్ సో గ్రేట్ అనుకుంటాం. జాగ్రత్త సుమ, మోసపోకడి. ఒక్క భయం అనేది మనకెంతో మేలు చేస్తుంది. భయం అనేది కుటుంబానికి ఆశీర్వాదం తెస్తుంది. భయం అనేది అనేకులకు ఆశీర్వాదం తెస్తుంది. దేవుని యందు భయం. కాబట్టి మనము మన జీవితాలు పరీక్షించుకుందాం. మనము ఆ దుష్టుడైన ఆహాబు లాంటి వారిగా ఉండకుండా, ఆహాబైనా మన జీవితాలు సరి చేసుకుందాం, ప్రభువుకి అప్పగించుకుందాం. 2వ దృష్టాంతం చూద్దాం. యోబు గ్రంథము 4వ అధ్యాయం. యోబు గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం. అక్రమమును దున్ని కీడును విత్తువారు దానిని ఏమి విత్తుతామా పంట కొయ్యదని ఆల్రెడీ చదువుకున్నాం మనం. అక్రమము దున్ని మనం గొప్పవాళ్ళుగా కావాలని, మనం విస్తరించాలని ఈ దినాల్లో చైనా దేశం కానీ పక్కనున్న మరొక దేశం పాకిస్తాన్ లాంటివి ఆయా సమయాల్లో అక్రమంగా ఇతర దేశాల మీద దాడి చేసి వాళ్ళు ఆక్రమించుకోవాలని చూస్తారు. వాళ్ళది ఉన్నదాంతో తృప్తి పడరు. ఒక దేశము అలాగే నడుస్తుంది, రాష్ట్రం అలాగ ఉండవచ్చు, కొన్ని కుటుంబాలు అలాగ ఉండవచ్చేమో. కానీ నీవు నేను దేవుని సన్నిధిలో మనం ఎలా ఉంటున్నాం? అక్రమం దున్ని కీడును విత్తే వ్యక్తులుగా ఉన్నామా? సమూయేలు గ్రంథంలో దీనికి దృష్టాంతం మనకు కనిపిస్తుంది. సమూయేలు మొదటి గ్రంథము 19వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథము 19వ అధ్యాయం. 8వ వచనం అండి. తర్వాత యుద్ధం సంభవించినప్పుడు దావీదు బయలుదేరి ఫిలిష్తీయులతో యుద్ధం చేసి వారిని ఓడించి వెనుకకు పారదోలి గొప్ప వధ చేయగా యెహోవా యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకి వచ్చింది. చాలు. దావీదు నమ్మకస్తుడిగా, దేవునికి ఇష్టడుగా, దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తిగా, సామాన్యుడిగా ఇశ్రాయేలు రాజు అయిన సౌలు యొక్క కొలువులో జీవిస్తున్నాడు. దేవుణ్ణి ప్రేమించేవారిని ఆయన ప్రేమిస్తాడు. దేవుని గణపరిచేవారిని దేవుడు సమదృష్టితోనే చూస్తాడు మనందరినీ. తల్లిదండ్రులకు పిల్లలు ఎలాగున అందరూ సమముగా కనిపిస్తారో, ఒకవేళ తల్లిదండ్రులు అయినా ఏదైనా వ్యత్యాసం కనబడవచ్చు. కానీ మన ప్రభువులో, పరిశుద్ధుల్లో అట్లాంటిది ఎసమెత్తు కూడా కనపడదు కదా మనకి. అలాంటి దేవుడు కొరకు నమ్మకంగా జీవించిన ఒక వ్యక్తి ఒక రాజు సన్నిధిలో పెరుగుతున్నప్పుడు, జీవిస్తున్నప్పుడు, దేవుడు అందరితో ఉన్నట్టుగానే ఈ దావీదుతో కూడా, సౌలు యొక్క దాసుడైన దావీదుతో కూడా ఉంటున్నాడు. ఎక్కడికి వెళ్తే అక్కడ జయము వస్తుంది. ఇక్కడ చూస్తున్నాము మనం
18వ అధ్యాయంలో 5వ వచనం. దావీదు సౌలు తనను పంపిన చోట్లకెళ్ళను పోయి ఉమ్. సుబుద్ధి కలిగి పని చేసుకుని వచ్చిన కనుక సౌలు యోధుల మీద అతనిని నియమించాడు. అలాగన దేవుడు ఎవరితో ఉంటే వాళ్ళు వర్ధిల్లుతూ ఉంటారు. దేవుడికి కావాలి, దేవుని బట్టి వర్ధిల్లుతున్నాడు. తను ఆఫ్టర్ ఆల్ ఒక గొర్రెలు కాసుకునేవాడు. దేవుడు తనతో ఉన్నాడు కాబట్టి. అంతేకాదు దైవికమైన లక్షణం ఒకటి ఉంది అతనిలో. ఏమిటది? సుబుద్ధి. 14వ వచనం. మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి వాట్ నాట్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ అనమాట. మనకి ఎట్లా విశ్వాసులైన మనము ఎట్లాంటి ఈ కోవకు చెందిన వాళ్ళమైనా సుబుద్ధి, మంచి స్వభావం మందిరానికి వచ్చే విషయంలో ఉందా? ఏ టైం పాటిస్తాం మనం? దేవుని వాక్యానికి సమయం ఇస్తామా? ప్రార్థనకు సమయం ఇస్తామా? ఇట్లాంటి ఈ కోవకు చెందిన దావీదు వలె మనం ఉంటున్నామా? ఈ 2023 సంవత్సరంలో ఎన్ని మార్లు ఆయనకు ఆయాసంగా లేదు మన బ్రతుకు? నువ్వెవరో నాకు తెలీదు. దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమిస్తాం. నా శరీరం కష్టపడకూడదు. నెలలో ఒక్కసారైనా ప్రభు కొరకు నడవటానికి ఇష్టపడతాం మనం. ఏది మన స్వభావం ఎలాంటిది? ఈ కోవకు చెందిన దేవుడు మెచ్చే రీతికైనా దేవుడు మెచ్చుకునే వ్యక్తిగా ఇక్కడ ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు. దావీదు సమస్త విషయములలోనూ అంటే 365 రోజులు కూడా ఆకాశం ఉందన్న దేవునికి మంచిగా కనిపిస్తున్నాడు, సుబుద్ధితో కనిపిస్తున్నాడు. భూమి మీదన రాజుకి ఎస్పెషల్లీ రాజు కొలువులో ఉన్నాడు కాబట్టి రాజు యొక్క దాసుడిగా రాజు కూడా మెప్పు కలిగే రీతిగా, సంతోషం కలిగే రీతిగా ఉన్నాడు. 15వ వచనంలో దావీదు మిగుల సుబుద్ధి. అక్కడేం 14 సమస్త విషయంలోనే ఉంది. దావీదు మిగుల ఈజ్ నన్ ఎల్స్ ఎక్సెప్ట్ డేవిడ్. మనము కూడా మన దగ్గర కూడా దేవుడు ఇదే ఆశిస్తున్నాడు. అట్లాంటి దావీదును ఒక రోజున యుద్ధానికి పంపించినప్పుడు ఈ 18వ అధ్యాయంలో చూసాం కదా. యుద్ధము సంభవించినప్పుడు దావీదు బయలుదేరి ఫిలిష్తీయులతో యుద్ధం చేసి వారిని ఓడించి వెనుకకు పారదోలి గొప్ప వధ చేయగా యెహోవా యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకి. దావీదు గొప్ప ఘనకార్యాలకు పూనుకున్నాడు, విజయం పొందుతున్నాడు. అయితే అదే సమయంలో మంచి చేసే ఒక మంచిగా ప్రయాసపడే దేవుని యొక్క సాక్ష్యం కలిగిన ఈ దావీదు విషయంలో సౌలు అనే మనుషుడు ఎలా ఉన్నాడండి? అతను దేవుని ఆత్మ కలిగి ఉన్నాడు, ఇతను దురాత్మ కలిగి ఉన్నాడు. దాని యొక్క ఫలితము చూడండి 18వ అధ్యాయంలోనే 9. యెహోవా యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకి వచ్చెను. సౌలు ఈటె చేత పట్టుకుని కాబట్టి ఎప్పుడైతే దేవుని యొక్క భయం లేదో, ఇతరులను అన్యాయంగా మనం దూషించే వారిగా ఉంటామో, ద్వేషించే వారిగా ఉంటామో, అట్టి మనుషుల్లో దురాత్మ ఉంటుంది అనమాట అండి. 19వ అధ్యాయం 9వ వచనం. 19:9 దురాత్మ ఇలాగ దురాత్మకు 30వ సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం 31వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 31వ అధ్యాయం. నాలుగు. సున్నతి లేని వీరు వచ్చి నన్ను పొడిచి అపహాస్యం చేయకుండానట్లు నీ కత్తి దూసి దాని చేత నన్ను పొడవుమని తన ఆయుధములను మోయువానితో చెప్పగా అతడు భయం చేత అలాగూ చేయనలకుండెను కనుక సౌలు తన కత్తి పట్టుకొని దాని మీద పడింది. చాలు ప్రియులరా, మన జీవితాల్లో దేవునికి అంగీకారమైన బ్రతుకు లేకపోతే, ఆత్మానుసారంగా మనం జీవించకపోతే, ఆత్మ అయిన దేవునికి మహిమ కలిగే రీతిగా మన బ్రతుకులు లేకపోతే, సౌలు ఎంతటి వాడైనా కానీ, సౌలు దేశాన్ని పాలిస్తున్నాడు, ప్రజలంతా అతని యొక్క వశములో ఉన్నాడు. అతను ఎదుట సామాన్యంగా ఉన్న దావీదుతో దేవుడు ఉన్నాడు, రాజుతో దేవుడు దూరం అయిపోయినాడు, శాపగ్రస్తుడు అయిపోయినాడు అనమాట అండి. ఈ 4వ వచనం నుంచి కానీ చూస్తే, సున్నతి లేని వీరు వచ్చి నన్ను పొడిచి అపహాసం చేయకున్నట్లు నీ కత్తి దూసి దాని చేత నన్ను పొడవుమని తన ఆయుధం మోయవానితో చెప్పగా అతడు భయం చేత అలాగున గనుక సౌలు తన కత్తి పట్టుకుని దాని మీద పడింది. ఇది అంతము యొక్క, ఒక మనిషి యొక్క అంతం ఎలా ఉంటుంది? ఒకనాడు సౌలు దేవుని చేత
దేవుని చేత రాజుగా ఎన్నుకొనబడినవాడు, ఆయన పిలువబడినవాడు, అభిషేకింపబడినవాడు, గొప్ప రాజ్యానికి అధిపతిగా, గొప్ప రాజ్యానికి. బహుశా దేవుని బట్టి మనం అనేకమైన ఆశీర్వాదాలు పొందుతాం. ఆయన కృప ద్వారానే. కలిగి ఉన్నది ఏది ఆయనకి వేరుగా మనం కలిగిలేము. కానీ అవి వాటిని బట్టి దేవునికి నీ సమీపంగా అనుదినము రావటానికి బదులుగా ఆయనకి ఆయాసకరమైనది ఏదైనా మనలో ప్రవేశించటానికి, ఎదుటి వ్యక్తిని చూసి సంతోషించాలి. 2, ఎదుటి వ్యక్తి మేలు జరిగినప్పుడు మెచ్చుకోవాలి, సంతోషించాలి. 2వది మెచ్చుకోవాలి. మానవ స్వభావం ఏంటి, ఎలా ఉంటుందో తెలుసా? ఎదుటి వ్యక్తి మేలు జరిగినప్పుడు సంతోషించాలి, 2వది మెచ్చుకోవాలి. ఈ 2 పనులు ఎవరు చేయలేదు? ఏమో ఆ కాలంలో సౌలు, ఇక్కడ కూర్చున్న మనలో ఎవరిలోనైనా ఇట్లాంటి స్వభావము, తనతో పనిచేసి తన కొరకు ప్రయాసపడే ఒక మనుషుణ్ణి పక్షాన దేవుడు విజయాలు అందిస్తున్నప్పుడు శభాష్ అని చెప్పటానికి ఒక చక్కగా ఇక్కడ మనం చూస్తాం కదా. ఎన్నో అధ్యాయంలో ఉంది అది? 18వ అధ్యాయంలో 6వ వచనం చదవండి. దావీదు ఫిలిష్తీయుని హతం చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇశ్రాయేలు ఊళ్ళ నుండి తంబురలతోనూ సంభ్రమముతోనూ వాద్యములతోనూ పాడుచు నాట్యమాడుచు రాజైన సౌలును ఎదుర్కొంటూ ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేచు వాయించుచు సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలదియు శత్రువులను హతం చేసినది. ఆ మాటలు సౌలునకు ఇంపుగా నుండనందున అతడు బహు కోపం తెచ్చుకొని 9వ వచనం, కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద. మనలో పాములో ఉంటుంది విషయం, మనుషుల్లో కూడా ఉంటుందండి. కంటిలో ప్రవేశించింది, ఏంటిది? లేదు, విషం. కంటిలో ప్రవేశించింది, ఒళ్ళంతా. దాని ఫలితము స్వనాశనానికి కారణమైంది. కాబట్టి ఇట్లాంటి సర్వసాధారణంగా మనలో కూడా చూస్తాం, అన్నదమ్ముల్లో చూస్తాం. ఇది ఉంటుందా ఉండదా? అక్క చెల్లె ఉంటుందా? కాబట్టి ఎవరిలోనే కనిపించవచ్చు. నీకు ఏదైనా కావలిస్తే, నీవేదైనా కోరుకుంటే ఎక్కడ ఎక్స్పెక్ట్ చేయాలి? ఎవరు నశించాలి? మనం దేవుని, ఇతరులు కాదు. అలాగున అసూయపడే గుణం. అందుకే లేఖనాలు ఏముంది కదా, మనుషుని యొక్క హృదయంలో ఉండి మనిషి హృదయంలో నుంచి వెలుపలికి వచ్చే మనుషుని మనుషుని కీడు చేస్తాయి, మనుషుని హతమారుస్తాయి. కాబట్టి నీవు నేను, అందుకే లేఖనంలో మనం ఒక భాగం చదువుకుని ఏంటది ఇందాక, యోబు గ్రంథము 4వ అధ్యాయం 8వ వచనం, అక్రమము దున్ని. కాబట్టి ఈ 2వ దానికి దృష్టాంతం సౌలు కనిపిస్తున్నాడు. మొదటి దాంట్లో ఎవరిని చూసాం? ఆహాబుని చూసాం. వాళ్ళ గొప్ప వ్యక్తులండి, వాళ్ళ రాజులే. సర్వనాశనానికి కారణము స్వంత గొయ్యిని వాళ్ళే తవ్వుకున్నారు, అవునా కదా? వాళ్ళ రాజులే, ఉన్నత స్థాయిలో ఉన్నారు. మరి నీవు నేనంత మన బ్రతుకులు ఎలా ఉంటున్నాయి? అసూయ ద్వేషాలతో వెళుతున్నాయా? తోటి వారి పట్ల నేనే అంటే అహం కూడా ఉంటుంది మనలో. అదే అతనేంటి? అతనెవడు? దావీదు 10,000 కొలది. అదే సౌలు 1000 కొలది. ఇప్పుడు నేను అన్నది అది, దావీదు 10,000 కొలది, సౌలు. అదే ముందు చెప్పాను దావీదు గురించి. ఒక మంచి విషయాన్ని హర్షించలేని స్వభావాలు బహుశా జంతువుల్లో ఉంటాయండి. జంతువులు ఉంటాయా? రాక్షసులు అనేవాళ్ళు మనం చూడలేదు, కానీ మనిషిని మనిషిగా చూడలేరు. రంగును బట్టి ద్వేషిస్తారు, సామాజిక వర్గాన్ని బట్టి ద్వేషిస్తారు, డబ్బును బట్టి ద్వేషిస్తారు, ఉన్నవాడు లేనివాడు అనే దాన్ని బట్టి అహం మనుషుల్లో మత్సరం కలుగుతుంది. ఇవన్నీ కూడా మనుషుని కీడు చేసేవి. కాబట్టి ఆ రీతిగా ఎదుటివారి అక్రమంగా నడుచుకోవటానికి ఆస్కారం ఉంది. ఉద్యోగాలు ఇచ్చేటప్పుడు కానీ ఆయా సమయాలకు ఇదే జరుగుతుంది కదా మనకి. కాబట్టి మనం జాగ్రత్త పడదాం. అక్రమను దున్ని కీడును విత్తువాడు దాన్ని. కాబట్టి సౌలు
ఆ కోవకు చెందినవాడు. ఆహాబు ఆ కోవకు చెందినవాడు. చివరిగా మరో మాట చదువుకుందాం. హోషేయ గ్రంథము 8వ అధ్యాయం. హోషేయ గ్రంథము 8వ అధ్యాయం. మరో మాట చూసుకుని మనం బాలా దగ్గరికి వెళదాం. చదవండి 7వ వచనం. వారు గాలిని విత్తి ఉన్నారు కనుక ప్రళయ వాయువు వారికి కోత ఎగును. విత్తినది పైరు కాదు, మొలక కాదు. పంట ఎత్తినది అది పంటకు వచ్చినట్లా అన్యులు దాన్ని తినివేరు. చాలు. ఏం జరుగుతుంది? వారు గాలిని విత్తి ఉన్నారు కనుక ప్రళయ వాయువు వారికి కోత. కాబట్టి వాళ్ళు విత్తరు, విత్తిన దాన్ని ఎత్తుకొని పోయే రకం అన్నమాట వీళ్ళు. కాబట్టి గాలిని విత్తువారు చదువు ఆ ప్రళయ వాయువు వచ్చి నిన్ను నీ కుటుంబాన్ని ఎత్తుకుపోద్ది అనమాట అండి. అది దాని అర్థం. తుఫాను వచ్చి నిన్ను తుడిచేస్తుంది అనమాట అర్థం. వాళ్ళు కష్టార్జితం లేకుండా ఎదుటి వ్యక్తుల దగ్గర భీమవరంలో రవిడీలు అని వింటూ ఉంటాం మనం. వాళ్ళ పేర్లు చెప్పట్లేదు కానీ నేను కాలవ్యవతలో ఒక రవిడీ ఉంటే ఆడు కొంత పోగు చేసుకుంటాడు, ముఠాను పోగు చేస్తాడు, తర్వాత కొన్ని వస్తు వాహనాలు ఇవన్నీ కూడా పోగు చేసుకుంటాడు. కాలవతల మరొక వ్యక్తి ఉంటాడు. ఈ వ్యక్తికి శత్రువు ఎవడంటే పోలీసు వాళ్ళు కాదు. పోలీసు వాళ్ళు ఉంటారు, వీళ్ళకి స్నేహితులుగా ఉంటారు చాలామంది. ఆ దేవుడు మన్నించుగాక. ఇట్లాంటి భయంకర వ్యక్తులకే వాళ్ళకి స్నేహాలు ఉంటాయంట. మనవాళ్ళు కూడా చెప్తారు ఇక్కడ ఉన్నవాళ్ళు. వీడికి శత్రువు ఇదే కోవకు చెందిన ఇదే గుణములు కలిగిన మరొక వ్యక్తి ఉంటాడు. వీళ్ళ గాలిని విత్తుతారు, యువతలో ఉన్నవాడు అవతల ప్రాణవాయువు విత్తాడు. అలాంటి 3-4 భీమవరంలో 1 టౌన్ నుంచి 2 టౌన్, 2 టౌన్లో నుంచి 1 టౌన్లో ఉన్న ఇలాంటి ఎదుటి వ్యక్తి అంటే వాళ్ళు కష్టపడరు, దేవుని భయం కలిగి ఉండరు, ఇతరులు ఆశిస్తారు. అంటే గాలిని విత్తే వాళ్ళు వీళ్ళే, ఈ కోవకు చెందిన వాళ్ళే. అలాంటి వాళ్ళు కూడా బైబిల్లో మనకు కనిపిస్తారు. ఎస్తేరు గ్రంథము 5వ అధ్యాయం. ఎస్తేరు గ్రంథము 5వ అధ్యాయం 9వ వచనం అండి. ముగించేద్దాం త్వరగా. చాలు. చూసారండి, హామాను ఎవడో తెలుసా? సామాన్యుడైన వ్యక్తి. ఈ యొక్క బబులోను దేశాన్ని పాలిస్తున్న ఈ రాజులు ఉన్నారు కదా, ఎవరేళ్ళు? అహష్వేరోషు. చాలామంది పాలించారు అంతకుముందు కూడా. అట్లాంటి వారు రాజు దగ్గర హెచ్చింపబట్ట కేవలం రాజు కృప అనమాట, రాజు యొక్క దయ అనమాట అండి. అతడు ఉన్నతంగా హెచ్చింపబడ్డాడు. 8వ వచనంలో రాజవై రేపటి 5:9 మనం చూసాం కదా. ఏం చూసాం? ఆ దినమందు హామాను సంతోషించి మనోల్లాసం గలవాడై బయలువెళ్ళి రాజగుమ్మమునందుండు మొర్దెకై తను చూసి అతడు లేచి నిలువకై కదలకై ఉన్నందున మొర్దెకై మీద ఉన్నదాన్ని బట్టి సంతోషించడానికి బదులుగా ఒక వ్యక్తి తను చూసి లేవలేదనే ఉక్రోషము, బాధ అతనిలో ఎక్కువగా ఉంది. అది ఎంత కీడుకు కారణమైందంటే మనం చూస్తాం కదా. ఎస్తేరు గ్రంథంలో 8వ అధ్యాయంలో 7వ వచనం, 8వ వచనం. చాలండి. ఏం జరిగిందండి? చిన్న అసూయ, ద్వేషం ఒక మనిషిలో, ఇంచుమించు రాజు స్థానంలో ఉన్న హామాన్ అనే మనుషుడు ఒక వ్యక్తిని ద్వేషించి అసూయతో నాశనం చేయాలని అతని కొరకు ఒక ఉరికొయ్యను నిలబెడితే అదే ఉరికొయ్య మీద ఇంచుమించు రాజు స్థానంలో ఉన్న హామాన్ అనే మనుషుడు ఉరి తీయబడ్డాడు. దీనికి గల కారణం ఎవరండి? హామాన్. హామాన్లో ఉన్న అంతర్గతంలో ఉన్న అహం, నేనది. కాబట్టి మనలో కూడా ఇట్లాంటివి ఉండటానికి కారణమవుతాయి కదా. గాలిని విత్తి ఏది ప్రళయవాయువు ప్రయాస లేకుండా హామాను గొప్ప వ్యక్తిగా మార్చబడ్డాడు. ఆ ఉన్నత స్థితిలో ఉన్నవాడు నలుగురిని చూసి ఆనందించడం బదులుగా కొందరిని ద్వేషించడం, కొందరు ప్రేమించడం అనేది చేశాడు. కనుక తన జీవితంలో గొప్ప కీడుకు కారణమయ్యాడు. కాబట్టి 3 కీడులు తెచ్చుకున్న వ్యక్తులు గొప్పవాళ్ళు. ఒకడు అహాబు, రెండో వ్యక్తి
సౌలు మూడో వ్యక్తి. కాబట్టి వీళ్ళ కీడు తెచ్చుకోవటం స్వనాశనమే కారణం, దైవ భయం లేకపోవడమే కారణం. మనం అలాగ ఉండకూడదు. మనం ఏం చేద్దాం అంటే గలతీయులు రాసిన పత్రిక మరొకసారి వెళదాం. గలతీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7 నుంచి. మోసపోకడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుషుడు ఏమి విత్తున ఆ పంటనే ఏలనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షేమము పంట కోయును, ఆత్మను బట్టి విత్తువాడు. కాబట్టి భూ సంబంధమైన ఆస్తి పాస్తులు క్షయమైన ఆశీర్వాదాలై మనకు కనపడవు. మనం ఈ లోకాన్ని విడిచిపెట్టవచ్చు, అవి మనల్ని తుడుచుకుపోవచ్చు. యోబు జీవితంలో ఒక జారి జరిగిందే లేదా? ఆస్తి అంతా పోగొట్టుకున్న సందర్భం. కాబట్టి వాటిని క్షయమైన వాటి కొరకు మనం తాపత్రయపడకూడదు, కానీ అక్షయమైన దేవుని రాజ్యం కొరకు దేవుని అయిపోయి మన కనులు ఉంచాలని. అంతేకాదు ఆత్మానుసారంగా మనం జీవిస్తున్నప్పుడు, దేవుని కొరకు జీవిస్తున్నప్పుడు నిత్య జీవం అనే పంటకు వస్తాం. కాబట్టి వీటిని మనసులో పెట్టుకొని బాలలో పాల్పొందాం. ప్రియుడు వాళ్ళ కొరకు ఇర్మియా ప్రార్థన చేస్తాడు.